30 రూపీస్ అనమాట. దర్శనం అయితే చేసేసుకున్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చాక అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది. లడ్డు, పులిహార ఇవన్నీ ఉన్నాయన్నమాట. లడ్డు 40 రూపీస్, పులిహార 15 రూపీస్కి ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట. బ్రహ్మంగారి మఠంకి రీచ్ అయ్యే టైంకే మేము బాగా అలసిపోయాం కాబట్టి ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే దర్శనం చేసుకుందామని అనుకున్నాం. అయితే మాకు అనుకోకుండా అదే రోజు దర్శనం అయిందనమాట. ఇక బ్రహ్మంగారి మఠంలో అయితే దర్శనం చేసుకున్నాం. అలాగే కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యామన్నమాట. కాసేపు అలా ఆలయంలో కూర్చొని ప్రశాంతంగా సమయం కాసేపు గడిపాము. ఆ తర్వాత పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఈశ్వరీదేవి మఠంలో దర్శనం టికెట్ 20 రూపీస్. చిన్నపిల్లలకైతే అవసరం లేదు. ఈశ్వరీదేవి మఠంలో మా దర్శనం అయితే పూర్తయింది. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చాం. ఇక మేము రూమ్కి అయితే బయలుదేరాం. రూమ్కి వెళుతూ ఇక్కడ చూసారు కదా, ఈ షాప్స్ ఉన్నాయి. ఇక్కడే టిఫిన్ సెంటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అక్కడైతే